ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్ కేపీహెచ్పీలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి, ప్రాణాపాయ స్థితిలో భార్య ఉన్నట్లుగా తెలుస్తోంది. 4 రోజుల నుంచి చనిపోయేందుకు వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కత్తితో ఘాట్లు పెట్టుకున్నారు. మొదట భర్త రామకృష్ణ గొంతు కోసింది భార్య, అనంతరం తాను గొంతు కోసుకుంది రమ్యకృష్ణ. వ్యాపారంలో నష్టాలు పెరిగి అప్పులు, కష్ట సమయాల్లో అండగా నిలబడాల్సిన బంధువుల ఒత్తిళ్ల, సూటిపోటి మాటలు వేధించాయి. ఏం చేయలేని నిస్సహాయ స్థితి, తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి. 17 ఏళ్లుగా తోడు నీడగా ఉన్న వారికి తీర్చలేని కష్టాలు, తట్టుకోలేని బాధలు చుట్టుముట్టాయి. తడబడుతున్న జీవితంలో నిలబడి సాధించలేమని అనుకున్నారు. పాపం చావునే గమ్యంగా ఎంచుకున్నారు. 4 రోజులుగా చావు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరు కత్తితో ఘాట్లు పెట్టుకుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా భర్త మృతి చెందాడు. భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. హైదరాబాద్ కేపీహెచ్పీలో ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య ప్రయత్నం తీవ్ర విషాదాన్ని నింపుతోందని మనం చెప్పుకోవచ్చు. రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ దంపతులు వీరు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. రెస్టారెంట్, ఇతర వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వీరు అన్ని వ్యాపారాల్లో కూడా నష్టాలు రావడంతో అప్పుల్లో మునిగిపోయారు. సడన్గా అప్పులు పెరిగిపోవడంతో బంధువులు, చుట్టాల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ చనిపోవాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 4 రోజులుగా వాళ్ళు శిక్షించుకుంటూ వచ్చారు. భర్త భార్యను, భార్య భర్తను కత్తితో ఘాట్లు పెట్టుకుంటూ వచ్చారు. దీంతో భర్త రామకృష్ణారెడ్డి చనిపోయాడు. రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఇంట్లోనే చనిపోయి ఉన్నాడు ఆయన. భార్య రమ్యకృష్ణ కూడా గొంతు కోసుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి చూసే సమయానికి భార్య రమ్యకృష్ణ పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా అంటున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. 2025 ఆగస్టు 30వ తేదీ ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ దంపతులు వీరు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అపార్ట్మెంట్లో నివాసం ఉన్నారు. వీళ్ళు రెస్టారెంట్, ఇతర వ్యాపారాలు చేస్తూ కూడా ఉన్నారు. ఈ వ్యాపారాల్లో వాళ్ళకి నష్టం రావడంతో ఒక్కసారిగా కూడా వీరు అప్పుల్లో మునిగిపోయారు. అప్పులు పెరిగిపోవడంతో బంధువులు, ఇటు చుట్టాల ఒత్తిడి కూడా పెరిగింది. ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఈ క్రమంలోనే 4 రోజులుగా వాళ్ళు శిక్షించుకుంటూ వచ్చారు. భర్త భార్యను, భార్య భర్తను కత్తితో ఘాట్లు పెట్టుకుంటూ రావడం జరిగింది. దీంతో భర్త రామకృష్ణారెడ్డి చనిపోవడం జరిగింది. రక్తం ఎక్కువగా పోవడం వల్లనే ఇంట్లోనే చనిపోయి ఉన్నాడు. భార్య రమ్యకృష్ణ కూడా గొంతు కోసుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఈవిడే సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చే సమయానికి భార్య రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని కూడా అంటున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గొంతు కోసుకోవడం వల్ల పరిస్థితి సీరియస్గా ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. అప్పుల బాధతోనే ఈ విధంగా చేశారని, భార్య స్పృహలోకి వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా పోలీసులు అంటున్నారు. రోజు కళ్ల ముందు కనిపించే వీళ్ళు ఇంత ఘోరానికి పాల్పడతారని ఎవరూ ఊహించలేదు అంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. సంఘటనా స్థలానికి కూకట్పల్లి ఏసీపీ కూడా చేరుకోవడం జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం మాకు 100 డైల్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళని సో రామకృష్ణారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. దానిలో భాగంగానే హస్బెండ్ను లాస్ట్ 4 డేస్ నుంచి కూడా కత్తి పెట్టి వాళ్ళు కోసుకోవడం జరిగింది. ఫస్ట్ చేల మీద కోసుకోవడం, తర్వాత కడుపు మీద కోసుకోవడం, తర్వాత గొంతు మీద కోసుకోవడం. అయితే ఈ అటెంప్ట్ 3-4 రోజుల నుంచి చేస్తున్నట్టు వాళ్ళు. అయితే వాళ్ళ వైఫ్ మనకు 100 డైల్ కాల్ చేస్తే మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చిండండి. వచ్చేటప్పటికి అప్పటికే అతని హస్బెండ్ చనిపోయి కనబడ్డాడు మనకు అందులో. అయితే రీజన్ ఏంటంటే అతని కడుపు బ్లీడింగ్, అంటే హ్యామరేజ్ అయి చనిపోవడం జరిగినట్టు కనబడుతుంది చూస్తుంటే. ఆ వైఫ్ కూడా ఆమె గొంతు దగ్గర కూడా బాగానే కోసుకుంది. అయితే పూర్వాపరాలను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకు దాదాపుగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు తెలుస్తున్నది. వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టడం జరిగిందట. అందులో కూడా వాళ్ళు భారీ ఎత్తున లాస్ అయినారు.
ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, అందులో కూడా బాగా లాస్ అయినట్టు తెలుస్తున్నది. సో వీళ్ళకు అప్పులు కూడా బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి వీళ్ళకు. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళందరూ కూడా హ్యూమిలేట్ చేయడం, ఆమెతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఆమె వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం, ఈ డబ్బులు అప్పులు పాలవడం, సో బతికే దారి లేక మేము ఈ సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయితే హస్బెండ్ మాత్రం హ్యామరేజ్ వల్ల చనిపోవడం జరిగింది. ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామండి. అంటే భర్తను భార్య గాయపరిచిందా? ఇద్దరు కలిసి గాయపరుచుకున్నారండి వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే భార్య అని భర్త వీళ్ళిద్దరు సూసైడ్ అటెంప్ట్ చేద్దామనే ప్రయత్నంలో ఇద్దరు కత్తి పెట్టి కోసుకోవడం జరిగింది.